తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా ఊపు ఊపిన పుష్ప ఇప్పుడు పూర్తిగా తగ్గాల్సి వచ్చింది. విచారణ కోసం ఇవాళ చిక్కడపల్లి పిఎస్కు రావాలన్న పోలీసుల నోటీసులపై అల్లు అర్జున్ కొనసాగుతోంది. విచారణకు హాజరవ్వాలా లేక సమయం కోరాలా అనే అంశంలో లీగల్ టీంతో అల్లు అర్జున్ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశమే ఉందని తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో అడ్వకేట్తో కలిసి ఆయన పోలీస్ స్టేషన్కు వెళతారని తెలుస్తోంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర లోకల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. అల్లు అర్జున్కు బిఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి ఏసీపీ రమేష్, సిఐ రాజు నాయక్ విచారించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవ్వాల్సి ఉంది. అయితే విచారణకు హాజరవుతారా లేక సమయం కోరుతారా అనే సందిగ్ధత నెలకొంది. ఆయన లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మనం తాజా సమాచారం తెలుసుకుందాం. అల్లు అర్జున్ నివాసం నుంచి మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ దుర్గేష్ కూడా మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా అల్లు అర్జున్ నివాసం దగ్గరికి వెళదాం. ఇప్పటికే అక్కడ టాస్క్ ఫోర్స్ బలగాలు కానీ పోలీసులు కానీ భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. రాఘవేంద్ర, ఏంటి అక్కడ సిచ్యువేషన్ అల్లు అర్జున్ నివాసం దగ్గర? మధుశ్వేత సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్కి నిన్న నోటీసులు జారీ చేసిన పరిస్థితి. నిన్న మొత్తం ఆయన లీగల్ టీంతో చర్చించిన తర్వాత మరో ఇప్పుడు ఉదయం కూడా చర్చించిన పరిస్థితి. మరి కాసేపట్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అక్కడ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి చేరుకొని పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీగల్ టీంతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. వెహికల్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మరో వైపున మనకు సమాచారం అందుతుంది. లీగల్ టీంని పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అది స్పష్టత రావాల్సిన అవసరం అయితే ఉంది. లీగల్ టీంతో డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించిన పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ ఏదైతే డిసెంబర్ 4న ఘటన జరిగిందో ఆ రోజు అక్కడికి వచ్చిన సమయం నుంచి ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి 10,000 సీసీ కెమెరాలతో ప్రతి ఫుటేజు పోలీసులు ఆధారాలు సేకరించిన పరిస్థితి. ఈ ఆధారాలకు సంబంధించి అన్ని ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళతో ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళు అల్లు అర్జున్ విచారించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో కూడా పోలీసుల మీద కొన్ని ఆరోపణలు చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ సంబంధించి ఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు, లోకల్ పోలీసులు చేరుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి యాన్యువల్ ప్రెస్ మీట్లో చిక్కడపల్లి ఏసీపీ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కి సంబంధించిన ఘటన జరిగినప్పుడు ఉన్న తాజా పరిణామాలకు సంబంధించి వివరించినప్పుడు పూర్తి అవగాహన ఏసీపీ చిక్కడపల్లికి ఉన్న నేపథ్యంలో ఆయనే విచారణ అధికారిగా ఐఓగా ఉండే అవకాశం ఉంది. ఇద్దరు సిఐ కూడా రాజు కూడా ఇద్దరికి అక్కడున్న పరిస్థితులు తెలుసు కాబట్టి వాళ్ళే ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం అవుతుంది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి విచారణకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంటికి వాళ్ళ మామ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న అసెంబ్లీలో పూర్తి స్థాయిలో పోలీసుల ఆధారాలు సేకరించిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మొత్తం ఆయన అసెంబ్లీలో వివరించిన పరిస్థితి. కొద్దిసేపటికే అల్లు అర్జున్ కూడా కొన్ని కామెంట్ చేసిన పరిస్థితి. అల్లు అర్జున్ ఇంటికి కూడా బంధువుల రాకైతే మొదలు అయిందని చెప్పొచ్చు. మనం చూడొచ్చు కొంతమంది బంధువులు లోపలికి వెళ్తున్న పరిస్థితి దృశ్యాలను మనం TV5 స్క్రీన్ మీద చూడొచ్చు. అల్లు అర్జున్ సంబంధించిన బంధువులు లోపలికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రశ్నల వర్షం కురిపిస్తే సమాధానాలు ఏమి ఇవ్వాలి, లీగల్ టీంతో పాటు బంధువులు కూడా కొన్ని సూచనలు చేసినట్టు మనకు తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ అయితే విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీసులు అన్ని రకాల ఆధారాలు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుంది. అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్లో అనేకమైన పోలీసులకు సంబంధించి కొన్ని కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ క్వశ్చన్స్ కూడా
రేజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసులో ఈ నెల 13వ తేదీన టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి 14 రోజులు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత హైకోర్టులో వాళ్ళు క్యాష్ పిటిషన్ ద్వారా అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆయన విడుదల ఇంటి దగ్గర మధ్యంతర బెయిల్ కూడా క్యాన్సిల్ చేయడానికి పోలీసులు సన్నద్ధమవుతున్నట్టు సుప్రీంకోర్టులో పిల్ వేయనున్నట్లు తెలుస్తుంది. అదే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా పోలీసులు పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత అల్లు అర్జున్పై వేట కొనసాగుతున్న అల్లు అర్జున్కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ మరి కాసేపట్లో ఇక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. మనం చూడొచ్చు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. జూబ్లీస్ ఏసీపీతో పాటు బంజారాస్ ఏసీపీ కూడా ఈ ఘటనకు సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఇప్పటికే మొన్న ఓయూకి సంబంధించిన విద్యార్థులు రాళ్ల వర్షము పూల కుండీలు ధ్వంసం చేసిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా కాన్వాయ్ ద్వారా అక్కడికి చిక్కడపల్లి పిఎస్కు చేరుకునే అవకాశం ఉంది. విచారణ ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది.